హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈరోజు మనం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం హరిశ్చంద్ర నాయక్ తండాలో ఉన్నామండి. ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందారు నునావత్ దేవేందర్ మరియు ఉప సర్పంచ్ నునావత్ అనిల్ గారు. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవేందర్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మీకు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది? నాకు నా గ్రామ సమస్యలు అనేటివి చాలా ఉన్నాయి. ఆ గ్రామస్తుల కోసం వాళ్ళ సమస్యలు ఎటువంటి సమస్యలున్న తీర్చడం కోసం వచ్చిన మొదటిది ఏంటంటే గ్రామంలో నా గ్రామానికి రావాల్సిన నిధులు సక్రమంగా అందడం లేదు. గ్రామంలో చిన్న పెద్ద అనే అవగాహన విద్య కోసం ఒకటి, ముఖ్యంగా విద్య. గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది, సీసీ రోడ్ల సమస్య ఒకటి ఉంది, వాటర్ సమస్య కొంతవరకు వాటర్ సమస్య కూడా ఉంది. మరియు మా గ్రామం నుండి సిద్ధాపురం జెడ్పిఎస్ఎస్ హై స్కూల్కి వెళ్ళాలంటే నడిచి వెళ్తున్నారు విద్యార్థులు. వాళ్ళ సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా పరిష్కరించాలన్న ఆలోచన ఒకటి. నా గ్రామంలో పెద్దలకు ఎటువంటి నిధులు కూడా అందడం లేదు చక్కగా. పేదోళ్ళు అనేటోళ్ళు అనగమారినట్టుంటారు, పెద్దోళ్ళే అధికంగా పైకి వెళ్తున్నారు. కాబట్టి చిన్న పెద్ద అనే తేడా లేకుండా నా గ్రామస్తుల కోసం ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ వాళ్ళు నన్ను గౌరవించేలా చేసుకుంటూ నా గ్రామ యువకుల కోసం ముందడుగు వేయాలని ఆలోచనతోటి వచ్చిన మేడం. నేనైతే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారండి? 119 ఓట్ల మెజార్టీతో గెలిచాను మేడం. నేను మీ గ్రామంలో మహిళా సంఘాల గురించి, ఈ అంగన్వాడీ కార్యకర్తల గురించి ఎలా కొనసాగుతుంది కార్యాచరణ? తగినంత అవగాహన కూడా లేకపోవడం వల్ల కొంత ఈ వెనుక అడుగు వేస్తున్నాడు మేడం. మహిళా సంఘాల కోసం కూడా మహిళలకు మహిళా సంఘం అంటే ఏంటిది, వాళ్ళకు రావాల్సిన నిధులు ఏంటి, మహిళా సంఘాలకు ఆ నిధులను ఎట్లా వినియోగించాలి, ఆ అవగాహన కూడా తీసుకురావాలన్న కాన్సెప్ట్ కూడా తీసుకుంటున్నాను మేడం నేను మహిళా సంఘాల గురించి, మహిళల గురించి. గ్రామంలో తరచుగా గ్రామ సభలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తుంటారు? నేను గ్రామస్తుల సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఆ సమస్యలు ఎలా తీర్చాలి ఏందనే అవగాహన తీసుకొచ్చి గ్రామస్తులను ప్రతి గ్రామ సభకు కనీసం 30 నుండి 50 మందిని తగ్గకుండా గ్రామ సభను ఖచ్చితంగా నిర్వహిస్తా. వాళ్ళ సమస్యల కోసం గ్రామ సభ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నా మేడం. ప్రతి 3 నెలల నుండి 3 నెలలకు ఖచ్చితంగా నిర్వహించే అవకాశాలు ఖచ్చితంగా తీసుకుంటా. అనిల్ కుమార్ గారు, ఎందుకు మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది? చాలామంది యూత్ పిల్లలు ఇట్లా స్టడీస్ అని బయటకు వెళ్తున్నారు కదా, మీకెందుకు ఈ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది? ఎందుకంటే మేడం, చిన్న వయసులో ఏదైనా తపన కోసం మన ఊరిని బాగు చేయాలనే ఆలోచనతోటి యూత్ పెద్ద మనుషులు అందరూ కలిసి నన్ను యూనియన్ మాస్గా చేసుకొని గెలిపించారు. కాబట్టి ఇప్పుడు మేము ఉన్న పరిస్థితిలో డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ, ఇతర రోడ్డు సమస్యలు కానీ దాన్ని పరిష్కరించుకోవడానికి మేము యూత్ అండ్ పెద్ద మనుషులు అందరూ మమ్మల్ని సహకారాలు చేసి మమ్మల్ని గెలిపించారు. అట్లనే మేము చిన్న వయసులోనే మనం ఏంటంటే ఒక ఉప సర్పంచ్గా ఇచ్చినందుకు మా హరిచంద్ర తండా తరపున అందరికీ నా కృతజ్ఞతలు. అట్లనే మా సర్పంచ్ గారు కూడా చిన్న వయసే. మేము ఏదైనా చేయాలనే ఆతృతతోటి బయటికి వచ్చినాం. అంటే సపోజ్ ఇప్పుడు వీధి లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, మహిళా సంఘాలు కానీ, ఇతర ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒకప్పుడు చేసింది వేరే, మేము చేయబోయేది వేరే. ఎందుకంటే ఇంత కలిసికట్టి నడుచుకొని ఏమైనా పని చేయాలని ఆతృతతోటి మేము బయటికి వచ్చినాం మేడం. అట్లని దేవేందర్ గారు, చివరిగా గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? నేను వచ్చింది సర్పంచ్ కుర్చీ కోసం కాదు మేడం. ముఖ్యంగా చెప్పాలంటే గ్రామస్తుల సమస్య కోసం అని వచ్చిన. గ్రామ ప్రజలు వాళ్ళ ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళ వెంటుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వారికి ఉన్న ఎటువంటి సమస్యనైనా వాళ్ళ ఇంటి కొడుకుల ఆదరించి వాళ్ళ సమస్యలు తీర్చాలన్న పట్టుదల కాన్సెప్ట్ తోటి గ్రామస్తులతోటి ముందడిగేసిన. కుర్చీ కోసం పాటుపడాలన్న ఆలోచన నాకు ఉన్నట్టయితే గ్రామస్తులతోటి ముందడుగు వేయాలన్న ఆలోచన రాదు. కాబట్టి నా ఇంట్లో నా తల్లిదండ్రులకు పెద్ద కొడుకులుగా ఎలా ఉంటున్నానో గ్రామస్తులకు వాళ్ళకు పెద్ద కొడుకు దిక్కై ఉంటూ వాళ్ళ ఇంట్లో ప్రతి సమస్యను తీర్చే బాధ్యతగా తీసుకుంటా. వాళ్ళ సమస్యను నా సమస్యగా తీసుకొని పరిష్కరించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటా. చిన్న పెద్ద యువకులకు వారికి ఉన్న సమస్యలు కూడా తీర్చడానికి ముందడుగు వేసిన మేడం. ఆ సమస్యను మాత్రం ఖచ్చితంగా తీర్చే అవకాశాలు తీసుకుంటాను మేడం. నన్ను ఆశీర్వదించి గెలిపించిన నా గ్రామస్తులకు, నా పెద్దలకు, చిన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. హరిశ్చంద్ర నాయక్ తండా గ్రామం
హసన్పర్తి మండల్, హన్మకొండ డిస్టిక్ మేడం నాది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.